హాయ్ అండి. చూడండి, మనీ ప్లాంట్ ఇంట్లో ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తానండి. ఇప్పుడైతే సింపుల్గా చూపిస్తాను. చూడండి, ఇలా మనీ ప్లాంట్ అయితే తీసుకోండి. వేర్లన్నీ ఇలా ఉండాలండి, ప్రతి వేరు కూడా. ఇక్కడ ఆకులన్నీ కూడా కట్ చేసుకోవాలండి, కత్తిర అయితే తీసుకుని అంతా. నెక్స్ట్ అయితే చూపిస్తాను, ఇది సింపుల్గా చూపిస్తాను. చూడండి, వీడియో అయితే కిప్ చేయకండి. చాలా మంది అడుగుతున్నారు, మీ ఇంట్లో ఎప్పుడు పచ్చగా బాగా ఉంటుంది, ఎలా వేసుకుంటున్నారని. అదే మీకు చూపిస్తా. చూడండి, ఇవి వాటర్ బాల్స్ అంటారు, మీకు కూడా తెలిసినయే. పిల్లలు అది చాలా ఇష్టంగా ఆడుకుంటారండి. చూడండి, ఇలా అయితే ఉంటాయి బాల్స్. మీరు కూడా చూసే ఉంటారు. చూడలేని వాళ్ళు అయితే ప్యాకెట్లు దొరుకుతాయండి, అవి తెచ్చుకుని వాటర్లో వేసుకుంటే ఇలా అయితే ఉబ్బిపోతాయి. చూస్తానికి చిన్నగా ఉంటాయండి. చూడండి, ఇవి దేనికి చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇందులో కూడా మనీ ప్లాంట్ వేసుకోవచ్చండి. ఎప్పుడు వాటర్ ఉంటుంది కదా ఇందులో. అయితే ఇలా గాజు బ్లౌ ఇది ఒకటి తీసుకోండి, గాజుది బాటిల్ ఒకటి తీసేసుకోండి. ఇలా అయితే అన్ని వేసేసుకోండి. చూడండి, ఇలా అయితే అన్ని వేసేసుకోండి. ఇందులో ఫుల్గా వాటర్ ఉంటాయి, అందుకని మనీ ప్లాంట్ కూడా బాగా బతుకుతుందండి, చాలా రోజుల వరకు అలాగే ఉంటుంది. చూడండి, ఎంత బాగున్నాయి కదా, పట్టుకుంటే అసలు జారిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగున్నాయి కదా. నాకైతే చాలా ఇష్టం అండి ఇవి, మీకు కూడా ఇష్టమని అనుకుంటున్నా. చూడండి, అన్నీ కూడా చూడండి గాజు బాటిల్ అయితే పోసుకోండి. ఇలా వాటర్ అయితే తీసుకోండి, వాటర్ కూడా ఇలా పోసేసుకోండి. చూడండి, ఇలా అయితే పోసేసుకోండి. నెక్స్ట్ అయితే మనీ ప్లాంట్ అయితే ఇలా అయితే వేసేసుకోండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అస్సలు మనీ ప్లాంట్ ఎలా వేయాలి ఏంటి అని ఇప్పుడైతే చూపిస్తానండి. వీడియో అయితే కిప్ చేయొద్దు అస్సలు, ఎండింగ్ వరకు చూడండి. ఇదేదో మీకు సింపుల్గా చూపించాను, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చేసేద్దాం, వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను మీ రజనీని. చూడండి, లిటిల్ కిచెన్లో అయితే మనీ ప్లాంట్ ఎలా వేయాలో ఏంటో అన్నీ చూపించేస్తా, రండి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, ఈ రోజు అయితే అందరూ ఫుడ్ గురించి అడుగుతలేదండి. ఈ రోజు అయితే మనీ ప్లాంట్ ఎలా పెంచాలి వదినా అని అడుగుతున్నారు. అందుకని మీకు అయితే మనీ ప్లాంట్ ఎలా పెంచాలి, ఎలా వాటర్ అది చేంజ్ చేయాలి అన్నీ చెప్తానండి. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. మనీ ప్లాంట్ అయితే వేసేద్దామా? చూడండి, ఇలా ప్లేట్ అయితే తీసుకోండి. ఇలా ఒక కుండ తీసుకోండి. ఇంట్లో పెంచుతాం గురించి అడుగుతున్నారండి. ఇంట్లో ఎలా పెంచాలి ఏంటి, ఎలా ఉంటుంది మీ ఇంట్లో, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. అందుకని అయితే చెప్తున్నా. ఇలా కుండ అయితే తీసుకోండి. ఈ కుండలో వాటర్ అయితే తెచ్చుకుందాం. చూడండి, ఇలా వాటర్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇలా గ్లాస్ అయితే తీసుకోండి. చూడండి, కుండ అయితే కొంచెం పక్కకు జరుపుకోండి. ఇప్పుడు వాటర్ అయితే తీసుకోండి, గ్లాస్ నిండా తీసుకోండి, కొంచెం వెలుతుగా తీసుకోండి. చూడండి, పసుపు కుంకుమ బాక్స్ అయితే తీసుకోండి. దేనికోసం అని అనుకుంటున్నారా? మనీ ప్లాంట్ అంటే లక్ష్మీదేవితో సమానం అండి, అందుకని ఎలా వేయాలి ఏంటి చూపిస్తాను. ఇలాగా చిటికెడు పసుపు అయితే వేసుకోండి, చిటికెడు కుంకుమ అయితే వేసుకోండి, చిటికెడు అక్షంతలు అయితే వేసుకోండి. ఇలా కాయిన్ ఉంటే ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్ వేసుకోండి. నేనైతే 10 రూపీస్ కాయిన్ ఉంది, ఇదైతే వేసుకుంటున్నా. ఇలా అయితే వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ గ్లాస్ అయితే ఇందులో పెట్టేసుకోండి కరెక్ట్గా. దేని గురించి అంటారా?
కూలింగ్ ఫుల్గా ఉంటుందండి. కుండ కూలింగ్ ఉంటుంది. ఈ గ్లాస్ కూడా గాజు గ్లాస్ కదా, ఇది కూడా కూలింగ్ ఉంటుంది. ఎప్పుడు కూడా 10 రోజులకైనా చేంజ్ చేయొచ్చండి వాటర్. నెలకన్నా చేంజ్ చేయొచ్చు. ఇలా అయితే చేంజ్ చేసుకోండి. నెల కాకపోతే 2 నెలలకు చేంజ్ చేసుకున్నా పర్వాలేదండి. అసలు ఏమీ పాడవదు. మొక్క అలాగే ఉంటుందండి మనీ ప్లాంట్. ఇప్పుడైతే మొక్క వేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే మనీ ప్లాంట్లు అయితే తెచ్చుకోండి. మీకు ఎన్ని కావాలితే అన్నీ తెచ్చుకోండి. చూడండి, ఇలా అయితే తెచ్చుకోవాలి. చూడండి, మనీ ప్లాంట్ వాటర్లో వేసేటప్పుడు అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే మనకి వేలంత పొడుగు అయితే కట్ చేసుకోండి. ఆకులన్నీ కూడా నీట్గా అయితే తీసేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి. అన్నీ కూడా కట్ చేసేద్దాం. చూడండి, ఇలా అయితే అన్నీ కూడా కట్ చేసే. చూడండి, అన్నీ కూడా ఆకులన్నీ కూడా ఇలా అయితే తీసేసాం మొత్తం. చూడండి, ఇలా మీకు కనిపిస్తుందా? నీట్గా అయితే ప్రతి దానికి కూడా వేరు ఉండాలండి. ఇలా అయితే ఉండాలి ప్రతి దానికి. ఈ ఆకులు అయితే పక్కకు పెట్టేసుకుందాం. మనం ఇందాక రెడీ చేసిన కుండ అయితే తీసేసుకుందాం. గ్లాస్ అయితే అసలు మర్చిపోకండి. కూలింగ్ గ్లాస్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పుడైతే చూడండి, ఇలా అయితే ఏర్లు ఉండాలి కదా. ఇప్పుడు ఇలా అయితే పెట్టేసుకుందాం అన్నీ కూడా. చూడండి ఎంతంత ఏర్లు ఉన్నాయో. ఇలా వేర్లు ఉన్నాయో అయితే తెచ్చుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి అన్నీ కూడా. ప్రతిదీ కూడా ఈ గ్లాస్ అంతకి ఆకన్నది ఉండకూడదండి. కరెక్ట్గా అయితే కట్ చేసుకోండి. అన్నీ కూడా పెట్టేసుకుందాం. చూడండి, ఇలా అయితే వేసేసుకోండి అన్నీ కూడా. 10 రోజులకు ఒకసారైనా నెలకు ఒకసారైనా వాటర్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఎక్కడైనా పండిన ఆకు వస్తూ ఉంటే తీసేయండి. ఎండిన ఆకు, పండిన ఆకు ఇలా ఉంటే తీసేస్తూ ఉండండి. చాలా బాగుంటుంది. కంపల్సరీ ఇలా చేంజ్ చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఎప్పుడు కూడా ఇలా ఫ్రెష్గానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. చూడండి, ఇలా అయితే వేసుకోండి. మీరు ఇంట్లో పెంచుకోవాలనుకుంటే కనుక ఫ్రిడ్జ్ పైన, ఎక్కడన్నా కిటికీల్లో, టేబుల్ పైన ఇలా అయితే పెట్టుకోవచ్చండి. మీకు ఎక్కడ బాగుంటే అక్కడ. చూడండి, మీకు వీలు అవుతే కనుక మనీ ప్లాంట్ అంటే లక్ష్మీదేవితో సమానం. మీకు ప్రతిరోజు వీలు అవుతే కనుక, నేను ఇలాగే చేయాలని అసలు చెప్తలేదండి, వీలు అవుతేనే చెప్తున్నాను. ఇలా ఒక ఫ్లవర్ అయితే తెచ్చుకోండి. ఏ ఫ్లవర్ అయినా పర్వాలేదు. నేనైతే పసుపు, కుంకుమ పువ్వులు అంటారండి ఇవి. చూడండి, కుంకుమ, పసుపు, ఈ 2 పసుపు కుంకుమ పువ్వులు అంటారు. ఇవి మా అమ్మగారింటి కాడి నుంచి తెచ్చామండి. ఈ విత్తనాలు అయితే ఇక్కడ వేసుకున్నాము. ఇవి అయితే బయదెలినవి. ఇలా అయితే పూస్తాయండి. అమ్మవారికి అయితే చాలా ప్రీతికరమైన పూలండి ఇవి. చూడండి, ఇవైతే వీలైతే పెట్టుకోండి. మీ దగ్గర ఏ పుష్పం ఉంటే అదే పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టుకుంటున్నా. చూడండి, నేను ఇలా అయితే పెట్టుకున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. చూడండి, పుష్పాలు అయితే ఇలా ఈ మోడల్గా కూడా పెట్టుకోవచ్చండి. అక్కడ ఒకటి. చూడండి, ఇలా అయితే పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే కనుక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. నచ్చితేనే లైక్ చేయండి. నచ్చితేనే వీడియో పూర్తి వరకు చూసేయండి. బాయ్ బాయ్.